దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే నాన్న షోకొచ్చే ప్రతి వాళ్ళకి 5 లక్షలు కావాలి 5 లక్షలు కావాలన్న నాన్న ఒకటి గుర్తుపెట్టుకో దక్కేది దక్కక మానదు దక్కనది ఎప్పటికీ దక్కదు సినిమా చూపించడం నాకు కిక్కు దాని నుంచి తప్పించుకోవడం పార్టిసిపేట్ లక్ జోజోబి సినిమా చూపించడంలో నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే ఎక్కడికి వచ్చే పార్టిసిపేట్కి నేను సినిమా చూపించాలంటే రోజు నాకు సినిమా చూపించే నా పిల్లం ఇక్కడ రావాలి ఏ పిల్లం ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే బాజీ 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 రాజే నా శివాజీ. ఈ పాటలో ఉన్న శృంగారం ఏ కొంచెం నీలో ఉన్నా ఈ పాటకి మనకి పిల్లలు పుట్టేవారు. కూడా పాటలో రమ్యకృష్ణలా ఉంటే ఈ పాటి 10 మంది పిల్లలు పుట్టారు. నేను నీ కంటికి రమ్యకృష్ణలా కనిపించట్లేదు. మరి నీకంటే నేను శృంగార వీళ్ళ కనిపించట్లేదా? బుద్ధి తక్కువే నిన్ను పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్స్ ఏ బాబు ఎన్నాడు ఒప్పుకున్నావు. అంటే పెళ్లి చేసుకున్నందుక కాదు బుద్ధి లేదని అమ్మ బేసిక్ గా అమ్మాయిలు 3 రకాలు ఉంటాయి. ఒకటి సాత్వికం, 2 ప్రచోదకం, 3 భయానకం. పెళ్లి కాక ముందు సాత్వికం అంటారు, పెళ్ళైన తర్వాత కొత్తలో ప్రచోదకం అంటారు, ఇప్పుడు భయానకం. ఎప్పుడు పారిపోదని భయంతో బతుకుతూ ఉంటాం. నీ మగాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఏంటవి? ఒకటి వీరుడు, రెండోది శృంగార వీరుడు. పెళ్లికి ముందు నీ చూపులు చూసి వీరుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది నువ్వు వీరుడు కాదు శృంగార వీరుడు కాదు అని. స్టైలిష్ బన్నీని పెళ్లి చేసుకోవాల్సింది నేను బక్రాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా సమంతాన్ని చేసుకుని సంతలో మేకని చేసుకోవాల్సి వచ్చింది. నీ బదులు ఆ వెంకట్రావు గారిని పెళ్లి చేసుకున్నా బాగుండేది. హ్యాపీగా రైల్వే ఉద్యోగం, ఫ్రీగా అటు ఇటు తిరిగేదాన్ని. అవునవును, రైల్వే స్టేషన్ రైలు అమ్ముకుంటాడు, నువ్వు కూడా బజ్జీ పుణికి అమ్ముకోవచ్చు. చూడు ప్రియాంక, ఈ సృష్టిలో నాకు నచ్చేవి 2. ఒకటి నువ్వు, రెండోది ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్ లో ఉన్న ఆ అమ్మాయి. ఇప్పుడు కారు టైర్ పంచర్ అవ్వదని చెప్పేసి వెనకాల స్టెప్ నుంచి కూడా మానేస్తావా? ఇది కూడా అంతే, 2 ఉండాలి. ఆ స్టెప్ ని కూడా ఎలా పంచర్ చేయాలో నాకు బాగా తెలుసు. అవునవును, గత 5 సంవత్సరాల నుంచి పంచర్ షాప్ చేస్తున్నావు కదా. ఎవరు వస్తున్నారు ఫస్ట్ గా? అల్లరి చేయడంలో ఈ అమ్మాయిని మించిన అమ్మాయి లేదిక. ఈ అమ్మాయిని తట్టుకోవడానికి నీకు చాలదు ఓపిక. ఎవరు వస్తున్నారు అనుకున్నావు? దీపిక. సో లెట్స్ వెల్కమ్ దీపిక. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గడిలో మడిలో ఎదలో సొదలో నీవే కరాగ జగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. ఎక్కడి నుంచి వచ్చమ్మా? పాత బస్తీ. పాత బస్తీలు ఎక్కడ? లాల్ దర్వాజా. లాల్ దర్వాజా. ఏం చదువుకుంటున్నావు? నేను ఇంజనీరింగ్ 2nd ఇయర్. ఇక్కడ చూపించే సినిమాకి అసలు ఉంటావా వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏంటి పర్సనాలిటీ ఏంటి అసలు? మరి ఇంత డేర్ చేసి ఎందుకు వచ్చాము ఇక్కడికి? అంటే పర్సనాలిటీ మీద వెళ్ళొద్దు, గేమ్ చూడండి అర్థమవుతుంది మీకే. సరే ఇట్లా అగో అని పోడియం ఆడుంది, ఆడిపో. నెక్స్ట్ ఎవరు? దేశం మీసం తిప్పేలా చేసింది బాలకృష్ణ, మరి నీ మీసం ఊడకొట్టడానికి వస్తున్నాడు సాయి కృష్ణ. లెట్స్ వెల్కమ్ సాయి కృష్ణ. హే కృష్ణ. హే నాయక్ నాయక్ తూ హై చేసి నా గుండె కోరి నువ్వేరా నా ప్రాణనాయక్,
వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? సాయి. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాను. ఏ కాలేజ్? ఏవి డిగ్రీ కాలేజ్. ఇక్కడ నేను చూపించే సినిమా బాగా తెలుసా నీకు? తెలుసు రోజు చూస్తుంటా రెగ్యులర్ గా. ఈ రోజు నీకు ఫుల్ చూద్దాం వెళ్ళిపో మరి అర్జెంట్ గా. హీరో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే తెలుగు రాని అమ్మాయి అంటే గుర్తొచ్చేది ఆ రష్మి, తెలుగు గల అమ్మాయి అంటే గుర్తొచ్చేది ఇక్కడికి వచ్చే ఈ రష్మి. ఆ తెలువేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రష్మి. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. పేరేంటి? రష్మి. రష్మి ఎక్కడి నుంచి వచ్చావు? చంద్రాయన్గుట్ట. స్టార్టింగ్ లో నువ్వు రాగానే అంటావు ప్లీజ్ లవ్ మీ అని, తర్వాత అంటావు ఫస్ట్ రౌండ్ లో జస్ట్ ట్రస్ట్ మీ అని, తర్వాత అంటావు సెకండ్ రౌండ్ లో ప్లీజ్ ఫర్గివ్ మీ అని, లాస్ట్ రౌండ్ లో అంటారు ప్లీజ్ లీవ్ మీ అని. బట్ నేను మాత్రం అదను, సినిమా చూపించేస్తా. నేను కూడా చూపిస్తాం సినిమా. ఫిక్స్. అంత ఉందా? చాలా ఉంది. అదిగో నీ పోడియం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవర్? సినిమా చూపిస్తా మావాలో నువ్వు అనుకుంటున్నావు పెద్ద డాన్, నీకు సినిమా చూపించటానికి వస్తున్నాడు నవీన్. లెట్స్ వెల్కమ్ నవీన్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ డాన్స్. థాంక్యూ కదా సాంగ్ పాడ నీకోసమే డాన్స్ వచ్చింది కూడా నీకోసమే. రియల్లీ థాంక్యూ. వెళ్ళేది మాత్రం నా వల్ల. ఎక్కడి నుంచి వచ్చావు? నేను వరంగల్ నుంచి వచ్చా. వరంగల్ ఏ కాలేజ్? గణపతి ఇంజనీరింగ్ కాలేజ్. ముగ్గురికి చెప్పేశాను సినిమా మామూలు కనిపించదని చెప్పి, నువ్వు కూడా రెడీ దానికి? నేను రెడీ, ఆల్వేస్ రెడీ. చూడడానికా? చేయడానికి, చూపించడానికి. ఈ ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే మీరు ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే తలకు 25,000 ఇవ్వాలి. ఇక్కడ రండి. అమ్మ ధనలక్ష్మి కిందకి రామ్మ తల్లి ఒకసారి. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. మా నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజులను రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడే.